బాలోత్సవ్ స్పెషల్ బులెటిన్ బై క్యాచప్కు స్వాగతం. నేను మీ ఐషిత. ఈరోజు బాలోత్సవ్లో మొదటి రోజు. పిల్లలందరూ ఎంతో ఉత్సాహంతో పాల్గొనడానికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు పాల్గొనే కొన్ని ఈవెంట్స్ని చూద్దాం పదండి. ఈరోజు ముందు మనం చూడబోయే ఈవెంట్ చిత్రలేఖనం. చిత్రలేఖనం వల్ల పిల్లల్లోని సృజనాత్మకత మరియు వాళ్ళ ఊహాశక్తికి కొత్త రూపం దాల్చుతుంది. ఇప్పుడు చిత్రలేఖనం గురించి మన జడ్జెస్ని అడిగి తెలుసుకుందాం పదండి. సార్, చిత్రలేఖనం గురించి మీ మాటలో చెప్తాను. లలిత కళలో ఒక భాగమైన చిత్రలేఖనం. లలిత కళలు అంటే 5: చిత్రం, శిల్పం, నాట్యం, సంగీతం, కవిత్వం. దాంట్లో చిత్రలేఖనం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే పిల్లల్లో జ్ఞాపక శక్తిని పెంచి వాళ్ళలో క్రియేటివిటీ పెంచుతుంది. తద్వారా వాళ్ళు ఒక సైంటిస్టులుగా, డాక్టర్లుగా, ఒక మేధావులుగా తీర్చిదిద్దబడతారు ఒక డ్రాయింగ్ వల్ల. ఆ డ్రాయింగ్ వాళ్ళకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందంటే, ఒక సైన్స్ డయాగ్రామ్ వేస్తే వాళ్ళకు మార్కులు, ఒక సోషల్ డయాగ్రామ్ వేస్తే మార్కులు. వాళ్ళు ఒక చక్కటి డ్రాయింగ్ వేసి ఒక హౌస్లో పెట్టుకోవచ్చు. ఒక టీచర్ కానీ, ఒక మాస్టర్ కానీ, ఒక వాళ్ళ మమ్మీ కానీ, డాడీ కానీ వాళ్ళ చిత్రలేఖనం బొమ్మ గీసి వాళ్ళకు ప్రజెంట్ చేయొచ్చు. ఎన్నో రకాలుగా లేఖనం పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళలో ఆలోచన శక్తి పెరిగి వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. Art is just like a meditation. I feel like it increases creativity and mind power and also concentration on the studies. That's all. ఇప్పుడు చిత్రలేఖనం చూశారు కదా, ఇప్పుడు వేరే ఈవెంట్కి వెళ్దాం పదండి. ఇప్పుడు మనం చూడబోయే ఈవెంట్ జానపద గీతాలు. నాతో పాటు రండి. వెస్ట్రన్ డాన్సెస్కి వాటి వైపు వెళ్తున్న ఈ సమాజంలో ఇప్పుడు జానపద గీతాలు అనేవి మరుగున పడిపోతున్నాయి. కానీ అలాంటి పోటీలు మాత్రం మన వివిఐటి బాలోత్సవంలో మాత్రమే చూడగలము. మంచు జల్లు తెరిచే పూల కల్లు గొబ్బెమ్మల తలపై పువ్వుల వర్దిల్లు పట్టు పలికిన కట్టి సుక్కల వరసుల పెట్టి సక్కని ముగ్గులు కట్టి వచ్చేనే సంక్రాంతి కోడితో పందెము కట్టి ఎడ్లతో పరుగులు పెట్టి ఊరే ఉరకల వేసే ఉత్సవమే సంక్రాంతి. ఇప్పటి వరకు జానపద గీతాలు చూశారు కదా, ఇప్పుడు జానపద నృత్యాలు చూద్దాం పదండి.
ఇప్పటి వరకు మనం జానపద నృత్యాలు, జానపద గీతాలు చూసాము. అలానే ఇప్పుడు శాస్త్రీయ సంగీతం చూద్దాము. శాస్త్రీయ సంగీతం అనేది మన భారతదేశపు కళల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మనం శాస్త్రీయ నృత్యం ఏంటో చూద్దాం పదండి. నేను క్లాసికల్ డాన్స్ వేసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మా స్కూల్ నుంచి చాలామంది నాతో పాటు వచ్చారు. ఇలా పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. పిల్లలలోని నటనా చాణక్యను ప్రదర్శించే ఈ వేదికే ఏకపాత్రాభినయం. దేశానికి ఆపద వచ్చినప్పుడు ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే దేశాన్ని కాపాడుకోవాలి కదా. భారతదేశంలో గల వేదాలు, ఉపనిషత్తులు, వర్ణాశ్రమ ధర్మాలు నశిస్తే భారతదేశానికి వ్యక్తిత్వం ఏమున్నది? నేను ఈ పల్నాటి సీమకు నాయకురాలినై ఏమిటిది? ప్రకృతి వైపరీత్యమా? అసురుల అఘాయిత్యమా? ప్రకృతిని పులకరింపచేసే పచ్చలహారం లాంటి అడవులతో, స్వచ్ఛమైన జల గలగలలతో పారే సెలయేరులతో, సమయానుకూలంగా తిరిగే గ్రహాల అనుగ్రహంతో, హాయిగా పంచభూతాలతో విరాజిల్లుతున్న నా ఉపరితలంపై ఏమిటి నిర్వాకం? భూమాత, భూదేవి అంటారు, కానీ నిత్యం నన్ను కబలిస్తూనే ఉంటారు. పచ్చనైన అడవులను నరికివేసి రాతి కట్టడాలుగా మారుస్తున్నారు. చెట్లను పెంచకుండా పెరిగిన చెట్లు